ఏపీలోని ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని 9 మంది మంత్రులకు సింగపూర్ లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు శిక్షణ జరుగుతుంది. మంత్రులకు సుపరిపాలన, ఆధునిక పరిపాలనా పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ ఉన్నత స్థాయి శిక్షణ కోసం మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు సింగపూర్ కు వెళ్లనున్నారు. తమ శాఖలకు సంబంధించిన ప్రపంచ స్థాయి విధానాలను అధ్యయనం చేసి వాటిని ఏపీలో అమలు చేసే అవకాశాలను ఈ మంత్రులు పరిశీలిస్తారు. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సింగపూర్ అనుసరిస్తున్న విజయవంతమైన నమూనాలపై దృష్టి పెట్టనున్నారు ఈ బృందం. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో సింగపూర్ ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. అవినీతి రహిత పాలన, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించడం వంటి ఈ అంశాల్లో సింగపూర్ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఈ కారణాలతోనే ఏపీ ప్రభుత్వం తమ మంత్రుల శిక్షణ కోసం సింగపూర్ ని ఎంపిక చేసింది. ఈ శిక్షణ ద్వారా మంత్రులు నేర్చుకున్న అనుభవం, పరిజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరిగి ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన దిశగా తీసుకున్న మరో ముఖ్యమైన ముందడుగుగా దీన్ని విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు.